మేము ఈ ఉసిరి 4 ఎకరాలు వేయడం జరిగింది. ఎటు చూసినా 15 x 15 అడుగుల్లో ఈ ఉసిరిని సాగు చేస్తున్నాము. ఈ ఉసిరి నీటి తక్కువ, అతి తక్కువ నీరు ఉన్నా కూడా మనకి మనుగడ సాగిస్తూ ఇది మనకి పండ్లను ఇస్తుంది. ఇంత ఎండాకాలంలో కూడా ఆకు రాలగానే వెంటనే పూత పిందె వస్తుంది. ఈ ఉసిరికున్న ఇది తర్వాత చిన్న కాయ తయారయ్యి అట్లాగా ఆగిపోతుంది. ఇది ఎండాకాలమే. తనకు అనుకూల వాతావరణం వచ్చినప్పుడు మాత్రమే ఇది మళ్ళీ కాయగా పెరుగుతుంది. ఈ ఉసిరిలో ఉన్న గుణం అది. ఎండాకాలమే కాయ తయారవుతుంది. కాయ తయారైన తర్వాత అట్లాగే ఆగిపోతుంది. తనకి ఎప్పుడు అనుకూల వాతావరణం వస్తే అప్పుడు మళ్ళీ కాయ తిరిగి పెరగడం మొదలు పెడుతుంది. ఈ ఉసిరికి ఉన్న గొప్పతనం ఇది. తర్వాత ఈ ఉసిరి మనకి ఎండాకాలం కూడా నీరున్నా లేకపోయినా మనుగడ సాగిస్తూ మనకి అధిక ఆదాయాన్ని ఇస్తుంది. ఏ విధంగా చూసినా ఇది కిలో 20 రూపాయలు లెక్కపోయినా కూడా మనకి ఉసిరి మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ పూత పిండి ఏర్పడేది మంచి రేటు, మంచి టైంలో మనం ఉసిరికాయలు మనకు మార్కెట్ లోకి రావడం జరుగుతుంది. ఈ ఉసిరి కూడా మనకి పెద్దగా పెట్టుబడులు ఏం లేవు. ఒక మైక్రో న్యూట్రియంట్స్ గనక స్ప్రే చేసి ఈ జీవామృతము ఈ కషాయాలతోటే సరిపోతుంది. దీనికి వేరే పెట్టుబడి అవసరం లేదు.